999. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ 999. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకోండి. మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటి అంటే, యుఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ నలుగురు పోలీస్ ఆఫీసర్స్ అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా తెలియకుండా నలుగురు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. పోలీస్ అనే ముసుగులు అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే ఆ నలుగురికి ఒక రష్యన్ క్రిమినల్ ఆ నలుగురికి ఆపరేషన్ ఇస్తుంది. ఆ ఆపరేషన్ ఏంటంటే, ఒక బ్యాంక్ ని రాబరీ చేసి ఆ బ్యాంక్ లో ఉన్న ఒక వస్తువుని తెచ్చి ఇవ్వాలని. ఆ నలుగురు దానికి ఒప్పుకొని ఆ బ్యాంక్ ని రాబరీ చేసి ఆ వస్తువుని తెచ్చి ఇస్తారు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంతటితో ఆ రష్యన్ క్రిమినల్ ఊరుకోకుండా అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపమంటుంది. వాళ్ళు ఆ పనికి ఒప్పుకోకపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీస్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ పని చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తారా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పోలీసులు ఎందుకని క్రిమినల్స్ అయ్యారు, వాళ్ళు బ్యాంక్ ని రాబరీ చేసి తీసుకొచ్చిన వస్తువు ఏంటి, అండ్ లాస్ట్ కి వీళ్ళు చేసే పని పోలీస్ డిపార్ట్మెంట్ తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. నాకైతే పెద్దగా మూవీ నచ్చలేదు. 2 hour రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hour రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో లాగ్ అవుతుంది, స్లోగా అవుతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బేసిక్ గా భూమి గుండ్రంగా తిరుగుతుంది అనేది ఎంత నిజమో, ఈ మూవీ అయిపోయే లోపు మీ బుర్ర కూడా భూచక్రంలాగా తిరుగుతుంది అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే మూవీ అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మూవీ ప్లాట్ బాగానే ఉంటుంది కానీ మూవీ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది నాకైతే బేసిక్ గా నచ్చలేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మూవీలో వైలెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. మూవీలో వైలెన్స్ ఎంత ఉంటుందో మూవీలో అడల్ట్ సీన్స్ కూడా అంతే ఉంటాయి. సో ఈ మూవీ చిన్న పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో చూడాలనుకునే వాళ్ళకి నాట్ రికమెండబుల్. మూవీలో బీజిఎం మాత్రం ఓకే, పర్లేదు అనిపించింది నాకైతే. అండ్ మూవీ మొత్తము వాళ్ళు ఇచ్చిన ఆపరేషన్ ని ఎలా కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా కంప్లీట్ చేస్తారు అనే దాని మీదనే ఉంటుంది మూవీ మొత్తము. ఇక మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు కూడా పెద్దగా అయితే ఉండవు. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చా అంటే, ఇండివిజువల్ గా ఫ్రెండ్స్ తో అయితే ఓకే, అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ తో మూవీ చూడాలనుకుంటే బుర్ర బద్దలవుతుంది, జాగ్రత్త. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఏదో ఒక మూవీని చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని చూడండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.